అందరికీ నమస్కారం. వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరిన శాసనసభ ప్రమాణ స్వీకారం చేయించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్. ప్రమాణ స్వీకారం చేసిన విజయనగరం, మన్యం జిల్లాల శాసనసభ్యులు, ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఆసనాలతో మానసిక శారీరక ఆరోగ్యం, ప్రతి ఒక్కరూ యోగా చేయాలని పిలుపునిచ్చిన జాయింట్ కలెక్టర్ కార్తీక్. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే శాసనసభలో తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమంలో కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం అనంతరం తొలిసారి తాడేపల్లి ప్యాలెస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగు బయటపెట్టారు. సొంత సెక్యూరిటీతోనే అసెంబ్లీకి జగన్ వచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చిన సభలోకి వెళ్లలేదు. సభ ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత అసెంబ్లీకి అడుగుపెట్టారు. అప్పటి వరకు గత ప్రభుత్వంలోని డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లోనే వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ కూర్చుండిపోయారు. తన ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగుపెట్టారు. తడబడుతూ ప్రమాణ స్వీకారం చేశారు. రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం,
విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్, ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, రాజం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎమ్మెల్యేలందరితో ప్రొటెం స్పీకర్ గోరింట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో శక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నేను కొండపల్లి శ్రీనివాస్ అనే నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తూ సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Party have been elected a member of the Legislative Assembly to swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Aditi Vijayalakshmi Gajapati Raju Pusapati, member of Andhra Pradesh Legislative Assembly, swear in the name of God, solemnly affirm that I shall abide by and follow the rules, observe the etiquette and respect the conventions of the House. నాగమాధవి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలినైన లోకం నాగమాధవి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శాసనసభ సభ్యుడైన కోండ్రు మురళీమోహన్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కోళ్ల లలితకుమారి అనే నేను శాసనసభ సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలినైన కోళ్ల లలితకుమారి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా
ప్రమాణం చేస్తున్నాను. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, పాలకొండ ఎమ్మెల్యేగా నిమ్మక జయకృష్ణ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎమ్మెల్యేలందరితో ప్రోటెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలనైన గుమ్మిడి సంధ్యారాణి అనే నేను సభ నియమావళిను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తోయిక జగదీశ్వర్ అనే నేను శాసనసభ సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. యోగా సాధన ద్వారా చక్కని శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని విజయనగరం జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయవచ్చని, ఎవరికి ఎటువంటి పరిమితులు లేవని అన్నారు. అద్భుత ఫలితాలు ఇచ్చే యోగా ఇప్పుడు విశ్వవ్యాపితం అయ్యిందని చెప్పారు. ఇందుకు మన ప్రధాని నరేంద్ర మోడీ ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను అభ్యసించడం ద్వారా తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని కోరారు. స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వయం మరియు సమాజం కోసం యోగా అన్న థీమ్తో ఈ ఏడాది నిర్వహించిన యోగా డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ కార్తీక్ హాజరయ్యారు. ఆయన స్వయంగా యోగాసనాలు వేయడమే కాకుండా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందించారు. సో యోగా అనేది మన కంట్రీకి ఒక స్పిరిచువల్ అసెట్ లాంటిది. సో మనందరికీ తెలిసిందే, గౌరవనీయులైన ప్రధానమంత్రి వర్యులు గారు కూడా కంట్రీని యునైట్ చేయడమే కాదు, యోగా ద్వారా కంట్రీస్ మొత్తం విశ్వం అంతటినీ కూడా యునైట్ చేయగలిగారు. చాలా కంట్రీస్లో కూడా యోగా యొక్క ప్రసిద్ధిని చాటగలిగారు. సో ఒక గుడ్ థింగ్ ఏంటంటే యోగా గురించి ఫిజికల్ వెల్బీయింగ్తో పాటు మెంటల్ వెల్బీయింగ్ కూడా ఇస్తుంది యోగా మనకి. అంటే శారీరకంగా మనం ఫిట్గా ఉండటమే కాదు, ఇట్ ఆల్సో కీప్స్ అస్ మెంటల్లీ ఫిట్. సో ప్రతి ఒక్కరికి కూడా ఫిజికల్ వెల్బీయింగ్తో పాటు మెంటల్ వెల్బీయింగ్ కూడా చాలా అవసరం. మెంటల్లీ కూడా ఫిట్గా ఉండడం చాలా అవసరం. అండ్ అందులో యోగా తోడ్పడుతుంది అన్న దాంట్లో ఎటువంటి సందేహము లేదు. అయితే యోగాకి ఫిజికల్ వెల్బీయింగ్, మెంటల్ వెల్బీయింగ్తో పాటు ఒక యునీక్ క్వాలిటీ ఏమిటి అంటే, యోగా అనేది ఒకే ఒక్క ఎక్సర్సైజ్ అండి విచ్ విల్ యునైట్ ఎవ్రీవన్. సో మనుషులు వేరు వేరు రీజన్స్ వల్ల డివైడ్ అయి ఉంటారు సొసైటీలో. సో ఆ డివైడ్ అంతటినీ కూడా యునైట్ చేయగలిగేది యోగా. సో కమ్యూనిటీతో సంబంధం లేదు, రిలీజియన్తో సంబంధం లేదు, కాస్ట్తో సంబంధం లేదు, కలర్తో సంబంధం లేదు, రీజియన్తో సంబంధం లేదు, అందరూ కలిసి చేయగలిగేది ఇది యోగా అని ఆల్రెడీ మన గౌరవనీయులైన ప్రధానమంత్రి వారు చెప్పారు. అండ్ ఆ సిగ్నల్ సెండ్ చేయడానికే మనందరము కూడా ఈరోజు కలిసి ఈ విధంగా యోగా అనేది చేయడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పార్వతీపురంలో ఘనంగా నిర్వహించారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో సూర్య యోగా కేంద్రం, పతాంజలి యోగా కేంద్రం, బ్రహ్మకుమారి సంస్థ, ఇతర శిక్షణా కేంద్రాల సౌజన్యంతో యోగా దినోత్సవం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సి విష్ణుచరణ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి రంగంలో తీవ్ర పోటీ నెలకొందని, దానితో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. శారీరక శ్రమ తగ్గిందని, అందువల్లే చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు గురవుతున్నారని, మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుందని తెలిపారు.
సూర్య యోగా కేంద్రం, పతంజలి యోగా కేంద్రం, బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతినిధులు యోగాసనాలు ప్రదర్శించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొత్తపేట శ్రీమన్న రాజగోపాలస్వామి ఆలయంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో యోగా గురువు కాంతారావు, కొండలరావులు ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈమంది సుధీర్ మాట్లాడుతూ భారతీయ సనాతనిక వైదిక కళల్లో ప్రధానమైన యోగాకు విశ్వవ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రాచుర్యం కల్పించారని అన్నారు. యోగాతో శారీరక మానసిక ఆరోగ్యం చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నుండి పలువురు సభ్యులు పాల్గొన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ యోగా సాధన భారత సనాతన ధర్మం ప్రకారం, అలాగే మన సనాతన యొక్క విద్య, ఈ యోగా విద్య అని ప్రపంచానికి చాటుతూ మనందరం ఆరోగ్యంగా ఉండాలంటే యోగా అనేది మనిషి జీవితంలో నిత్యావసరం అని తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా విజయనగరం కొత్తపేట ఈ శ్రీ మన్నా రాజగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో వివిధ కొత్తపేటకు సంబంధించిన పురజనులందరూ కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది, దేశాలన్నీ బాగుంటే విశ్వం అంతా బాగుంటుంది అనే ఒక సదుద్దేశంతో, ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తున్నారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. అందులో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు కంటోన్మెంట్ మున్సిపల్ పాఠశాలలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా నెహ్రూ యువ కేంద్ర అధికారి రామ్ గోపాల్ ఆధ్వర్యంలో దాదాపు 300 మంది విద్యార్థులు యోగాసనాలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ యోగా భారతీయ సాంప్రదాయం అని, ఆ సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రయత్నంలో భాగంగా నేషనల్ యోగా డేను నిర్వహించడం జరుగుతుందన్నారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలోని ఓ భాగం కావాలనే తలంపుతో ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ నిర్వహించామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 6 ఏళ్ళ చిన్నారి దగ్గర నుంచి 60 ఏళ్ళ వరకు వయసు ఉన్న వారి వరకు అందరూ కూడా ముఖ్యంగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఒత్తిడి. అందరూ కూడా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడిని అధిగమించలేక వాళ్ళు అనేక రకమైన పొరపాట్లు చేసుకోవడం జరుగుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మనం ఎక్సర్సైజ్ చేస్తుంటాం శరీరానికి, అలాగే మానసిక స్థితిని బాగా మెరుగుపరుచుకోవడానికి మెడిటేషన్ చేస్తాం. ఈ రెండు అనుసంధానం చేస్తూ శారీరక స్థితిని, మానసిక స్థితిని అనుసంధానం చేస్తూ కలిపే ఒక ప్రక్రియ, మనలో ఉన్న దివ్యశక్తిని బయటికి తీసే ఒక ప్రక్రియ యోగా. ఈ యోగాని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ కూడా విజయాలు సాధించాలని, వాళ్ళకున్న పరిస్థితులను, మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకొని అధిగమించాలని ఈ యోగా డే ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నానండి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 10వ వార్షికోత్సవం జరుగుతుందండి. దాని సందర్భంగా 2015 నుంచి ఈ ఇంటర్నేషనల్ యోగా డే అనేది చేస్తున్నాము. ఇది మనం కొత్తగా వచ్చింది కాదు, మన భారతీయ సంస్కృతిలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. మన ఋషులు, మునులు ఈ యోగా అని, ధ్యానం అని ఎప్పటి నుంచో ఉన్నాయి. దాని యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి చేసేలాగా మన నరేంద్ర మోడీ గారు కృషి చేశారు. దానిలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పిల్లలకి, పెద్దలకి, అన్ని వయసుల వారికి చేరువేటట్టు కృషి చేస్తున్నారండి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మన స్టేట్ గవర్నమెంట్ ఆయుష్ డిపార్ట్మెంటు, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, స్పోర్ట్స్ డిపార్ట్మెంటు, యూత్ సర్వీస్ డిపార్ట్మెంటు, ఇలా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చేయమని జిల్లా కలెక్టర్ గారు పైనుంచి ఆదేశాలు వచ్చే ఆదేశాలని మా కలెక్టర్ గారు, జేసీ గారు అందరూ మాకు ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా
ఎన్జిఓస్ మన గోల్డెన్ ట్రీ డెవలపర్స్ కానివ్వండి, సిఎంఆర్ వీళ్ళ సహాయం తీసుకొని అన్ని స్కూల్స్కి మన జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకి కేజీబీ వాళ్ళకి మనము మన సూర్య నమస్కారాలని పంపించడం జరిగింది. దాన్ని ఈరోజు ఎక్కడ జరిగినట్టే అన్ని స్కూల్స్లో కూడా ప్రేయర్ అయిన అనంతరము సూర్య నమస్కారాలు డెమోన్స్ట్రేషన్ చేయమన్నామండి. యావరేజ్గా స్కూల్కి ఒక 300 మంది వేసుకున్నా సరే 1,00,000 మంది పైగానే రీచ్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ ఈ విధంగా దిగ్విజయం అవడానికి ఇటువంటి యంగ్ వాళ్ళు ఒక బిజినెస్ పీపుల్ అయినా సరే సపోర్ట్ చేశారంటే వాళ్ళకి మా తరపున ధన్యవాదాలు. యూత్ సర్వీస్ డిపార్ట్మెంట్ తరపున. వాజీ వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. ఆప్కాసేతర కార్మికులను ఆప్కాస్లో చేర్చాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ శాఖ జిల్లా కార్యదర్శి ఏ జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. ఈరోజు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి కానుక 1000 రూపాయల కోసం కౌన్సిల్ అజెండాలో చేర్చాలని కోరారు. పంప్ హౌస్ కార్మికులు, ప్లాంటేషన్ కార్మికులు తదితరులు సుమారు 144 మంది థర్డ్ పార్టీ విధానంలో మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు, ప్లాంటేషన్ కార్మికులు, అదేవిధంగా పంప్ హౌస్ కార్మికులు, అదేవిధంగా పార్కుల్లో పనిచేసే కార్మికుల సమస్యల మీద కౌన్సిల్లో చర్చించాలని చెప్పి ఈరోజు కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా గత వారం రోజులుగా మనం గమనిస్తే విజయనగరం పట్టణంలో త్రాగునీటి సమస్య చాలా తీవ్రమైనటువంటి సమస్యగా మారింది. అటు ముసిటిపల్లి నుంచి రావాల్సిన నీరు కానీ, ఇటు రామతీర్థాలు, నెల్లిమర్ల నుంచి రావాల్సిన నీరు కానీ ఎక్కడికక్కడ పైపులు లీక్ అయిపోయి ఆ లీకులను పూడ్చడం కోసం ఆహర్నిశలు ఈరోజు పంప్ హౌస్ కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళు సక్రమంగా పనిచేస్తేనే, నీరు అందించగలిగితేనే ఈరోజు విజయనగరంలో ఉన్నటువంటి 2 లక్షల మందికి త్రాగునీరు అందే అవకాశం ఉంది. అటువంటి కీలకమైనటువంటి వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఈ పంపింగ్ హౌస్ కార్మికులకి, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల్ని ఈ నగరపాలక సంస్థ తీవ్ర నిర్లక్ష్యం చేసింది. అందులో భాగంగానే గత ప్రభుత్వం థర్డ్ పార్టీ విధానం రద్దు చేసి మొత్తం కార్మికులందరినీ ఆప్కాస్లో చేరిస్తే విజయనగరంలో ఉన్నటువంటి 70 మంది పంప్ హౌస్ కార్మికులు కావచ్చు, లేదంటే విలీన ప్రాంతాలు 11 మంది కావచ్చు, లేదు ఈరోజు పార్కుల్లోన లేదా ప్లాంటేషన్లో పనిచేస్తున్నటువంటి సుమారు 60 మంది లీకుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని మొత్తంగా 144 మందిని ఆప్కాస్లో చేర్చకుండా ఈరోజు ఈ కౌన్సిల్ గతంలో తీవ్ర అన్యాయం చేసింది. ఇప్పటికైనా దాన్ని సరిచేసి అందరినీ ఆప్కాస్లో చేర్చే విధంగా రేపు జరుగుతున్నటువంటి కౌన్సిల్లో తీర్మానం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి. జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో స్థానిక మహారాజా కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ జాబ్ మేళాకు 67 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అపోలో టైర్స్, మెడలైజ్ ఇండియా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, పాపులర్ షూ మార్ట్ సంస్థలు ఈ జాబ్ మేళాను ద్వారా నిరుద్యోగులకు తమ సంస్థల్లో అవకాశాలు కల్పించాయి. మొదటి దశలో 30 మందిని ఆయా కంపెనీలు ఎంపిక చేశాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారిని అరుణ, ఆయా కంపెనీల ప్రతినిధులు, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఆవరణలో జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. ఇందులో 3 కంపెనీల్లో ఒకరు మాండ్లీజ్ ఇండియా లిమిటెడ్, అపోలో టైర్స్ అండ్ పాపులర్ షూ మార్ట్ వారు రావడం జరిగింది. మాండ్లీజ్ ఇండియా లిమిటెడ్ అండ్ అపోలో టైర్స్ వారికి నెల్లూరు శ్రీ సిటీలో వీరు ఉద్యోగం చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు 18 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థుల్ని పురుషు కానీ స్త్రీ కానీ ఇద్దరిని కూడా తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి నెలకి 20,000 చొప్పున జీతం ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వీళ్ళని ట్రైనీ కింద తీసుకుంటున్నారు. ట్రైనీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వీరిని ఆన్ రోల్లోకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పాపులర్ షూ మార్ట్ వారు విజయనగరంలో ఉన్నాయి. అదేవిధంగా విశాఖపట్నం, తుని, అనకాపల్లిలో కూడా వాళ్ళ బ్రాంచెస్లో ఉన్నాయి. వాళ్ళని సేల్స్ గర్ల్స్ అండ్ బాయ్స్గా తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి సాలరీ 15,000 రూపాయలు ఉంటుంది. దీంతో పాటుగా వీళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఉంటుంది. వీళ్ళకి 40 సంవత్సరాల లోపు ఉండే పురుష కానీ స్త్రీ అభ్యర్థులని తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 2 అన్నా క్యాంటీన్లను త్వరలో తెరిచేందుకు చర్యలు చేపడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ మల్లయ్య నాయుడు వాజీ న్యూస్కు తెలిపారు.
ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఎదురుగా ఉన్న అన్నా క్యాంటీన్ను ఇప్పటికే సచివాలయంగా మార్చామని, దీనిని నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న కాంప్లెక్స్లోకి కానీ దగ్గరలోకి కానీ మార్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ భవనం 5 ఏళ్లుగా ఖాళీగా ఉండగా దాని రిపేర్లు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఇదిలా ఉంటే నగరపాలక సంస్థ ఎదురుగా ఉన్న అన్నా క్యాంటీన్ నిర్మాణంలో ఉన్న సచివాలయం సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతుందని సిబ్బంది తెలపడంతో ఈ సచివాలయాన్ని మరో స్థానంలో పెట్టాలని నిర్ణయం తీసుకుంటున్నారని వెల్లడించారు. మేరకు గౌరవ ముఖ్యమంత్రి వారు తన మొదట ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్టార్ట్ చేసుకున్నాగానే 5వ సంతకంలో భాగంగా అన్నా క్యాంటీన్ కూడా టాప్ రేట్ వేయడం జరిగింది. మన నగరపాలక సంస్థలో 2 అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి. 2 అన్నా క్యాంటీన్స్, ఒకటి సచివాలయాన్ని నడుపుతున్నాము, ఒకటేమోని అలాగే ఉంది. సో సచివాలయాన్ని వేకేట్ చేయమని ఆల్రెడీ ఆదేశాలు వచ్చాయి. సో అన్నా క్యాంటీన్స్ని వేకెట్ చేసి అవి కూడా అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. దానికి అయ్యే ఖర్చెస్ ఏది కూడా ఐడెంటిఫై ఎస్టిమేషన్ వేసి రెడీగా ఉన్నాం. సో ప్రభుత్వం ఎప్పుడైతే మాకు ఆదేశాలు జారీ చేసిన వెంటనే దాన్ని మేము ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. సో దీనిపై ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ని సప్లై చేసే ఎన్జిఓస్ ఏదైతే ఉందో దాన్ని ఫైనల్ చేసిన వెంటనే ఇవన్నీ కూడా మన 2 అన్నా క్యాంటీన్స్ అన్నీ కూడా లైవ్లోకి వస్తాయని తెలియజేసుకుంటున్నాం. సచివాలయాన్ని నియర్ బై అన్న ప్లేస్లో కానీ, లేదా కార్పొరేషన్ ఆఫీస్లో కానీ, లేదంటే ప్రైవేట్ బిల్డింగ్ ఏదైనా చూసుకొని, లేదంటే గవర్నమెంట్ ఆఫీస్ మన బిల్డింగ్స్ ఏమన్నా ఉన్నా కానీ, ఐడిఎస్ఎంఎస్ సామ్స్ బిల్డింగ్స్ కానీ ఎక్కడైనా ఉంటే అవకాశం ఎక్కడుందో చూసుకొని దానికి అనుగుణంగా ప్రజలకు ఇబ్బంది కలవకుండా కన్వీనియంట్ ఉన్న ప్లేస్ని చూసి ఆ ప్లేస్లోకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సంస్థ కోఆర్డినేటర్ సూరిబాబు వెల్లడించారు. ఈ మేరకు పట్టణంలో ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన హంస కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్ తరపున జిల్లా మండలాల కార్యవర్గాలను ఎంపిక చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ సంఘానికి ప్రభుత్వ గుర్తింపు వచ్చిన ఎన్నికల కోడ్ను పరిగణలోకి తీసుకొని నూతన కార్యవర్గాల ఎంపికలో జాప్యం జరిగిందని, కావున నేడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో అటెండర్ దగ్గర నుంచి అధికారి వరకు అందరూ సభ్యులుగా ఉండడంతో సంఘం మరింత బలోపేతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వచ్చి ఇక్కడ కూడా డిస్ట్రిక్ట్ బాడీ, సిటీ బాడీ వేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా అంటే మా తోటి ఉద్యోగులకి ఏవైనా సమస్యలు ఉన్నా, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నా, ఇంకా ఇతరత్ర ఏమైనా ప్రమోషన్స్లోని కానీ కౌన్సిలింగ్ కానీ ఏటా అన్యాయం జరిగితే వీటన్నిటి మీద మేము పోరాటం చేయడం కోసం ఏపీ అంశ అన్నది మొదటి నుంచి పనిచేస్తుంది. మధ్యలో ఈ మధ్యనే మార్చి నెలలో ఏపీ అంశని గవర్నమెంట్ వారిచే రికగ్నైజ్ చేయబడింది. జీవోఎంఎస్ఆర్ 24/6/2024 గవర్నమెంట్ వారు మాకు రికగ్నైజ్ చేస్తూ జీవో ఇష్యూ చేయడం ఉంది. వాటికి నిజాయితీకి మారుపేరుగా నడపడం కోసమే మేము ఎల్లవేళలా మా ఉద్యోగులు అంటే మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగులు అందరూ పని చేయాలని, వాళ్ళందరి చేత పనిచేసి ఈ సర్వీసు సేవలు అందించడం కోసం మా ఏపీ అంశ ఎల్లవేళలా కృషి చేస్తుందని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. నుంచి గజిటెడ్ వరకు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి ఏ ఒక్క సమస్య అన్నా ఒక మెడికల్ వాళ్ళు మాత్రమే పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ యూనియన్లో నేను చేరడం జరిగింది. యూనియన్ కన్నా ఈ యూనియన్ చాలా పగడ్బందీగా పటిష్టంగా జరిపించడానికి అందరం ముందుగా ఆ పాల్గారు సమక్షంలో స్టేట్ ప్రెసిడెంట్గా ఆధ్వర్యంలో మేము చేయడానికి అందరం కూడాను ఒక యూనిట్గా ఉండి బలోపేతం చేయడానికి మేము ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరిన శాసనసభ, ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్. ప్రమాణ స్వీకారం చేసిన విజయనగరం, మన్యం జిల్లాల శాసనసభ్యులు, ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి.
ఆసనాలతో మానసిక శారీరక ఆరోగ్యం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని పిలుపునిచ్చిన జాయింట్ కలెక్టర్ కార్తీక్. వాజీవాతులు ఇద్దరితో సమాప్తం. నమస్కారం.